సార్ ఇప్పుడు తీయండి సార్. ఈరోజు అమ్మాయి వస్తుందని నాకు అనిపించట్లేదు సార్. వస్తుందని అనుకుంటున్నాను. తన కళ్ళల్లో ఒక నమ్మకం కనిపించింది. అప్పట్లో నేను ఆశ్రమానికి తరచూ వచ్చేటప్పుడు మోహిని మన్సుఖ్ బాబాజీకి సన్నిహితంగా ఉండేది. తనతోనే బోపాజీ నన్ను హోటల్కి తీసుకొచ్చేవారు. బాబా అయ్యే ముందు అదే వాళ్ళకి అడ్డాగా ఉండేది. ఆశ్రమంలో అప్పుడు హఠాత్తుగా బాబా మన్సుఖ్ గారు సమాధి చెందారు. తర్వాత నిరాళ గారు బాబా అయ్యాక మోహిని చాలా సంతోషంగా ఉండేది. ఇక నేను పనిచేయాల్సిన అవసరం లేదు, డబ్బు కురుస్తుందనేది. హఠాత్తుగా ఒకరోజు తను మాయమైపోయింది. నేను చాలా భయపడ్డాను. ఇంతకు మించి మోహిని గురించి నాకేం తెలీదు. మీ కుటుంబ సభ్యుల్ని ఎందుకని మిమ్మల్ని కలవనివ్వట్లేదు? ఎందుకు వీళ్ళు మిమ్మల్ని బయటికి పంపించట్లేదు? ఖచ్చితంగా ఇక్కడ మీకేదో అన్యాయం జరుగుతోంది. నాకు భర్త పోయాడు. మెట్టింటి వాళ్ళు నన్ను తరిమేశారు. మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ ఆశ్రమంలో వదిలేశారు. కన్న తల్లిదండ్రులే వదిలేశారు. ఇక ఎవరినేమనగలం? భక్తుల కోర్కెలు క్షణములో తీర్చడి కలియుగ వరదవు నీవు, కలియుగ వరదవు నీవు. బాబా నిరుపేదను కాచే బాబా, ఇలా నీవు బ్రోచే భూమిలో నా కలియుగ దైవం నీవేగా. బాబా నీ పలుకే వేదం, బాబా నీ చూపే దివ్యం, కలకాలం వసగుము మాకు నీ అభయం. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. ఏం జరిగింది పమ్మి పహిల్వాన్? ఈ లోకంలో తీర్చలేని దుఃఖం అంటూ నాకు తెలిసి లేనే లేదు. బాబాజీ, నాకు ఒక పెద్ద అన్యాయం జరిగింది. ఆశ్రమంలో ఉన్నవారెవరో నేను స్పృహలో లేని సమయంలో నా దగ్గర తప్పుగా ప్రవర్తించారు. నాతో మనం వెళుతూ మాట్లాడుకుందాం. పమి, నువ్వు ఆశ్రమం మీద ఎంత పెద్ద నింద మోపుతున్నావో నీకు అర్థమవుతోందా?
ఆశ్రమంలో ఇలాంటి నీచమైన పనులు జరగడానికి ఆస్కారమే లేదు. నువ్వు ఏదో ఊహించుకుని పొరపాటు పడుతున్నట్టున్నావు. లేదు బాబాజీ, నా శరీరం గురించి తెలియనంత మూర్ఖురాలనేం కాదు నేను. ఇదెంత భయంకరమైన ఆరోపణో తెలుసు నాకు, కానీ నేను చెప్పేదంతా నిజం. సరే, అలాగే భూపతో చెప్పి నేను తెలుసుకోమంటాను. ఈరోజు నిన్ను డాక్టర్ శరణ్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబాజీ. ఈ ఆశ్రమంలో ఎవరో దుర్మార్గులున్నారు. నువ్వేం తెగులు పడకు. తప్పొప్పులేంటో అంతా నిజమే తేలుస్తుంది. ఆ నిజమేంటంటే నువ్వు ధైర్యవంతురాలివి పహల్వాన్. ఓర్పుతో ఉండు. నువ్వొక పని చెయ్యి. రేపటి కార్యక్రమానికి నువ్వు నాతో పాటు రా. సంగీత్ సత్సంగంలో పాల్గొన్నావంటే మనసు కాస్త కుదుట పడుతుంది. అలాగే బాబాజీ. సర్వం దేవం. సర్వం దేవం. కనీసం మీరు తన ఛాంపియన్షిప్ అయ్యేంత వరకు అయినా ఆగుండాల్సిందే. అందుకే నేను తన్నే ఆశీర్వదించింది. ఇక తనని ఎప్పుడూ ఓడించలేరు. మీరు చెప్పింది నిజమే. ఆటే ఆడలేకపోతే ఇక తనని ఎవరు ఓడించగలరో. ఇదిగో వచ్చేస్తున్నాను. ఆ రూమ్లో లైట్ పనిచేయలేదన్నారు. నిన్నే చెప్పారు. నేను చేయమని చెప్తాను. అలాగా, సరే. ఓయ్ అమర్, సార్ దీనికి కొంచెం పట్టుకో. काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। काशीपुर नगर बाबा की जय। సంత్ నగర్ లో జరిగే ఈ కాన్సర్ట్ బాబా గారి 27వ కాన్సర్ట్. ఆర్గనైజర్స్ చెప్పేదేంటంటే పబ్లిక్ డిమాండ్ వల్ల దీన్ని ఇస్తున్నామని. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు బాబాజీతో వేదిక మీద హుకుం సింగ్ ఉండరు, ముఖ్యమంత్రి గారు కూడా ఉండరు. బాబాజీ గారు ఆయన వలలో ఆయన ఇరుక్కున్నారా, లేదా బాబాజీ ఆశ్రమానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలనుకుంటున్నారా? ఏదేవైనా బాబాజీ గారి మీద భక్తి అభిమానం రోజు రోజు పెరుగుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। काशीपुर नगर बाबा की जय। पैदल निकाचे बाबा की जय। నా ప్రియమైన భక్తులారా, ఈ రోజు మనందరి సమక్షంలో వేదికపైకి రాబోయే వ్యక్తి సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు తొక్కేయాలని చూసిన వ్యక్తి. కానీ ఎన్నడూ తన ఓటమిని ఒప్పుకోలేదు. ఈరోజు తను ఛాంపియన్ అయింది. ఈ ఆశ్రమానికి తన సర్వస్వాన్ని అర్పించింది. తనే పహిల్వాన్ పర్మిందర్.
काशीपुर नगर बाबा की पैदल निकाचे बाबा की 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 నా జీవితంలో ఇక ఏ దారి లేదు, అంతా అయిపోయింది అని నాకు అనిపించింది. నాకే సాయము చేయడానికి ఎవరూ ముందుకు రానప్పుడు బాబాజీ ఉన్నట్టుండి నా జీవితంలోకి ఎలా వచ్చారో నాకే తెలీదు. ఈయన నా జీవితాన్ని మార్చేశారు. నిజంగానే ఈయన పేదల్ని కాచే బాబా, మనుషుల బాధల్ని పోగొట్టే మహనీయుడు, మాలాంటి యువతకి మార్గదర్శకుడు. బాబా నిరాలా గారు, మీరు మాకు భగవంతుడు. మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి మాకు మంచి దారి చూపించి మా జీవితాల్ని బాగు చేసిన బాబాకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి, బాబా తెస్తారో క్రాంతి. నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? మీరు పక్కనుంటే చాలు బాబాజీ, నా మనసంతా తేలికైపోతుంది. ఇదిగో లడ్డు తిను. ప్రశాంతతలోనే పరమ సుఖం ఉంది పహల్వాన్. నిజమే బాబాజీ, అవును బాబాజీ, నిజమే బాబాజీ, నిజమే బాబాజీ. నువ్వేం దిగులు పడకో. ఈరోజు లెక్కంతా అది 20,500 రూపాయలు. అంతేనా? అంతే అంతే. సరే అయితే 20,500 రూపాయలు. మీరు ఎక్కడికి వచ్చారేంటి? అది మీరు చాలా రోజులుగా కనిపించలేదు, అందుకే నేను ఒకసారి. అది ఏంటంటేనండి, నేను బయటికి వెళ్ళాను. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. నా కోసం ఈరోజు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు? గిఫ్టా? మీరు నన్ను గిఫ్ట్ అడిగారా? అవును. నా దగ్గర ఉందండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. విషయం ఏంటంటే, మీరు మొదటిసారి నా దగ్గర గిఫ్ట్ అడిగారు. కొంచెం టైం పడుతుందండి. అదిరిపోయే గిఫ్ట్ తీసుకొస్తాను.
బాబా